అంటే కూటమిలో లోకేష్ గారి ముఖ్యమైన మంత్రి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏ జీవో పాస్ అవ్వాలన్నా ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా అతని దగ్గరికి వెళ్తున్నాయి ఫైల్స్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిలో పూర్వానికి ఇప్పుడు తేడా వచ్చిందండి. కొంత పూర్వం ఆయన పని చేసుకుని వదిలేస్తారనే దానికంటే కూడా మొన్న పదవులు ఇచ్చిన వాళ్ళు కొన్ని బాలకోటయ్య గారి దగ్గర మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటే కొంత ఆయన కొంత మానవీయ కోణంలో మళ్ళీ అంటే మానవ సంబంధాల విషయంలో మళ్ళీ తిరిగి ఆలోచిస్తున్నారు అనిపిస్తూ ఉందండి. బాగా నేను అంటే గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు గమనిస్తూ ఉంటే కానీ లోకేష్ గారు మొత్తం ఒక కమర్షియల్ నెస్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇవాళ అన్ని శాఖలకి ఆయన సకల శాఖ మంత్రి కింద పోను సజ్జల రామకృష్ణ గారు అనుకునేవాళ్ళం. ఆయనకి పైన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈయన పైన ఎవరు లేరు. ఓ నోషల్ గారు నాన్నగారు ఉండి ఉంటారు తప్పితే ఇవాళ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారి శాఖ తప్ప సకల శాఖ మంత్రిగా ఇవాళ లోకేష్ గారి అధిపత్యం లేకుండా ఏం జరిగే పరిస్థితి కూడా లేదని అనుకుంటున్నాను. అందరూ కూడా ఆయన మాట చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది. హోంశాఖ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అనేది బహుళత్రా వినిపిస్తున్న ఒక మాట. కళ్యాణ్ బాబు గారి శాఖల మంత్రివర్గ శాఖలో మాత్రం ఈయనకి ఏలు పెట్టడానికి కానీ మోదీ గారిని కలుస్తున్నారు. మోదీ గారు పదే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. హోంమంత్రిని కలుస్తున్నారు, ప్రధానమంత్రిని కలుస్తున్నారు. మోదీ గారు దూతా ఉంటారు. కొంతమంది నాయకులు, యువతరం నాయకులు కదా ఈయన. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన భయం, ఎప్పుడు ఎక్కువైపోతాడు ఆయన మళ్ళీ ఆయన అని అనుకుని ఈయన మాత్రం అంటే జైల్లోంచి బయట తీసుకురావడానికి సాయం చేసినట్టు నేను అనలేదండి. ఆ రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళు కూడా మాట్లాడిన ప్రకారం మేమే తీసుకెళ్ళి మాట్లాడితే ఏదో చేశారు, ఏ కేసు ఉంది, ఎక్కడ ఎవరి దగ్గర ఉందని అమిత్ షా గారు అడిగారంటే మరి వేయించింది వాళ్ళే తీసుకుంది వాళ్ళని జనబాహుళ్యం ప్రచారం లేదా? భలే ఆడారండి. వాళ్ళే చేయించి వాళ్ళే మనుషులు పంపించి వాళ్ళే పెట్టించి అద్భుతంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీతో కొలవడం మళ్ళా చెప్తున్నానండి. 2023 వరకు వాళ్ళకి ఇష్టం లేదు, 90% క్యాడర్కి ఇష్టం లేదు. కానీ ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ద్వివేది గారితో ఎలా ఆడిచ్చారో చూశారు కదా అని అభిప్రాయం ఉంది. ఎందుకు వచ్చినా కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరివీర భయంకరంగా నిలబడ్డారు. ఈ పోలీసుని ఎలా తట్టుకుంటాం, బీజేపీతో ఉంటే తట్టుకోవడానికి అవసరమని చెప్పి ఒక భావన ఏదైతే ఉందో అది చేసింది తప్ప ఇదంతా ఆడిచ్చింది మొత్తం అంతా కూడా అదానీ గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రమే. దాంట్లో పావులుగా మారిపోయారు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హక్కును కూడా తాకట్టు పెట్టేటట్టు అధికార పార్టీ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతాను. ఇవాళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వెళ్తున్నారు. కానీ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటు వెళ్తున్నారు చాలా బాధాకరం. కానీ లోకేష్ ఏం అడిగినా మోదీ గారు ఇట్లా ఇచ్చేస్తున్నారు కదండి. ఇచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ హోదా ఇచ్చారు, విభజన హామీలు ఇచ్చారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో వెంటనే ఆపేసి 4-3 గన్లు ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేస్తున్నాయి గన్లు. 2 MPT కెపాసిటీ కూడా పెరిగిపోయి నడుస్తుంది. పోలవరం ప్రాజెక్టులో చేసిన నమ్మక ద్రోహాన్ని సవరించేసి ఆ పోలవరం ప్రాజెక్టు 150 నీళ్లు నిలబెట్టేట్టు రిహాబిలిటేషన్ డబ్బులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. అలాగే మనకు ఏదైతే ఉందో అమరావతికి 15,000 కోట్ల చొప్పున 4 ఏళ్ళకి ఇస్తారన్నారు. ₹1 కూడా వాళ్ళ గ్రాంట్గా ఏదో 1,500 ఎంగిల్ మెతుకులు ఇచ్చినట్టు మొన్న తప్ప 60,000 కోట్లలో రాలేదని చెప్తాం. అంటే ఇచ్చేసారు. అవన్నీ చెవిలో పూలు పెట్టేవాడు నేనేవాడు ఇంకా సరే ఎందుకని మరి ఉపమానాలు అయితే కొంతమంది బాధపడతారు. కానీ చెవిలో క్యాబేజీలు పూలు పెట్టుకున్నామా లేదా అదే దేశంలో పెద్ద పూలు ఉంటాయంట, ఒకటి 100 కేజీలు. ఆ పూలు పెట్టుకుని ఉన్నాం మన ప్రజల చేతుల్లో పెడుతున్నారు. అడిగితే ఇచ్చారు, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం తప్పితే రాష్ట్రానికి ఏదో రోడ్లు వాళ్ళ తాతగారు జాగీర్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి కేంద్ర ప్రభుత్వం తీసుకుని మనంగా ఇచ్చే తక్కువ వేస్తుంది. దానికి మేము మోడీ గారు ఇచ్చారు, వాళ్ళ తాతగారు ఇచ్చారు, అదానీ గారు ఇచ్చారు. ఏందండి ఇచ్చింది నాకు అర్థం కాదు. ఆ బీహార్కి ఏమో ₹100 కడుతుంటే ₹150, ₹200 ఇస్తున్నారు. మనకేమో ₹100 ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నులోంచి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి మా మోడీ గారు ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, తోలు తీస్తున్నారు. రోడ్లు ఇచ్చి అంటే గూగుల్ ఇచ్చాము, ఊరుకొని దాన్ని మాట్లాడదాం, అది వేరే సబ్జెక్ట్ మాట్లాడతాము. అది ఇచ్చారు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ బానిసలుగా పనిచేయండి, చప్పట్లు కొట్టండి. అదానీ గారు మా గుజరాతీ మార్వాడీలు అందరినీ పంపిస్తున్నాము, మీరు వాళ్ళ దగ్గర బానిసలుగా చేయండి అని చెప్పి తప్పట్లు కొట్టించుకుంటున్నారు. మీ రాష్ట్ర ప్రజలు పొళ్ళోడు కట్టిన పన్నుల్లోంచి రాయితీలు మేము ఇచ్చేదేంట్రా మీ సన్నాసులారా? మేము ఇవ్వాలి, మీకు మేము రాయితీలు ఇవ్వాలి 100%. మేము గుజరాత్ తరలించుకెళ్ళిపోయాం. మీరు కట్టిన పన్నుల్లోంచి మా గుజరాతీ మార్వాడీలో ఉన్న కొంతమందికి మీరు రాయితీలు ఇవ్వండి. మీ రాష్ట్ర ప్రజలు పళ్ళు ఊడగొట్టి కట్టిన పన్నుల్లోంచి ఇవ్వండి అని చెప్తున్నారా? ₹8.80 నుంచి ₹11 ఈ రాష్ట్రంలో ప్రతి షాపు వాడు గేట్ కమిటీ వాళ్ళు కరెంటు బిల్లు కడతా ఉంటే మీరు కట్టిన పన్నుల్లోంచి రాయితీలు వాళ్ళ మార్వాడి గారి మిత్తల్ గారికి, అగర్వాల్ గారికో లేకపోతే అదానీ గారికి ఇవ్వాలా అండి? నేను అడిగింది బాధగా ఉందా? ఒక్కొక్కరికి కక్షాదింపులా?
విశాఖ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కాబట్టి ఇక 29 తిరిగి ఉండదు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది కూటమికి. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం డైజన్ వేసుకునండి. వీరాభిమానులకి స్వతంత్ర వ్యక్తిత్వం ఆత్మసాక్షి ఉన్న వాళ్ళకి నేను చెప్పిన మాటలు ఏదో సైడ్ ఉంటుందని అనుకోమాకండి. ఇవాళ అదానీ గారి గూగుల్ సెంటర్, అదానీ గారి గూగుల్ సెంటర్ ఆయన పెట్టారు. అదానీ టైడ్ అప్ ఇతనే రాసి ఉంది, అన్ని నేషనల్ ప్రోడక్ట్గా అదానీ గూగుల్ సెంటర్ అని వచ్చింది. దీనివల్ల ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ విశాఖపట్నానికి వచ్చింది. నేను చెప్పింది సత్యం అండి. ఈ డేటా సెంటర్ రావడం వల్ల విశాఖపట్నం ఎక్కడో అనేది వచ్చిన వెంటనే అనౌన్స్ అయిన తొలి కొంత సమయంలోనే 22 కోట్ల మంది చూశారండి వేర్ ఈజ్ వైజాగ్ అని. అంటే అది ఇట్ హెస్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమాంగ్ అక్రాస్ ద నేషన్స్ అండ్ కాంటినెంట్స్ విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఒకవైపు ఒక పాజిటివ్ వైపు వైబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ రావడానికి డెఫినెట్గా ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. బట్ ఇట్స్ నాట్ న్యూ అండి. ఎప్పుడో సంవత్సరాల క్రితమే అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసింది ఎవరు? చంద్రబాబు గారు. ఎంతకి? $10 బిలియన్. ఇప్పుడు కూడా ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కి, తర్వాత ఈ పవర్ ప్రాజెక్టులు 5,000 మెగావాట్లకు అవసరమైన 25,000 కోట్లు, లేకపోతే దానికి 40,000 కోట్లు పక్కన పెడితే, ఇవాళ 36,000 కోట్లు పక్కన పెడితే గూగుల్ డేటా సెంటర్ బదులు అదానీ డేటా సెంటర్ది ఆ రోజు శంకుస్థాపన చేసి $10 బిలియన్. అంటే ఎంత అండి? అప్పుడు డాలర్ విలువ లెక్కేస్తారు. ఇక్కడ మన లెక్క మాకండి. ₹70 70,000 కోట్లతో వస్తుంది 10 బిలియన్ అని రాశారు. 70,000 కోట్లని పెట్టి ఆ రోజు శంకుస్థాపన పేపర్లో ఇచ్చుకుని బాజీ కొట్టుకున్నారు. ఇప్పుడు $10 బిలియన్. తర్వాత లాస్ట్ ఇయర్లో ఎక్స్పాన్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు కూడా డాలర్ విలువ ₹88 కానీ 88,000 కోట్లు. అడిషనల్గా ఇది కలిపి దానికి అదానీ గారు పవర్ ప్లాంట్ పెట్టేది ఇది పెట్టారు. నేను చెప్తున్నానండి, దాంట్లో వచ్చే ఉద్యోగాలు ఎంతో కొంత వచ్చింది అనుకున్నాం. కానీ 1,88,000 మందికి ఉపాధి ఎందుకండి సోది? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది, లో లేటెన్సీ వస్తుంది, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్. ఈ దేశంలో అనేక నగరాల తర్వాత మచిలీపట్నం కూడా ఆల్రెడీ కేబుల్ కనెక్ట్ అయిపోయింది. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ చిన్నది అది. ఇప్పటికే ముంబైలో మేజర్ ఉన్నాయి, తర్వాత ఏమో చెన్నైలో ఉన్నాయండి. తూటికోరను, కొచ్చిన్, మిగతా చోట్ల కూడా వస్తున్నాయి. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ 3rd లార్జెస్ట్ ఇక్కడికి వస్తుంది. సంతోషం. లో లేటెన్సీ వల్ల అక్కడున్న సమయం మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న ఫైనాన్షియల్ సెక్టార్లు కానీ ఉపయోగపడుతుంది. యాక్సెప్టబుల్, ఐఎమ్ యాక్సెప్టింగ్. మీకు అర్థమైంది కదా? కానీ వచ్చే ఉద్యోగాలన్నీ ఈ ప్రపంచం మొత్తం మీద గూగుల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎంతమంది అండి? 50 దేశాల్లో గూగుల్ పనిచేస్తుంది. ఈ 78 సెంటర్లు ఉన్నాయి. సబ్ సెంటర్లు కలిపి 150 ఉన్నాయి. ఎంతమంది పనిచేస్తున్నారు మీ ఉద్దేశం? గూగుల్లో 1,08,000 మందికి ఇక్కడ ఉపాధి వస్తే అక్కడ ఎంతమంది పనిచేస్తుంది? మొత్తం గూగుల్ సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో పనిచేసే ఎంప్లాయీస్ సంఖ్య 1,85,700 పొందుతుంది మార్చి 31 నాటికి. చలో పూలు ఏమైనా ఉన్నాయా? ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పండి. బాధ్యమందిని కొట్టుకుంది దీనికి. అదొక మాకు వద్దురా బాబు, ఈ పర్యావరణం నష్టాన్ని క్రియేట్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ అంటే. సోలార్ పవర్ కూడా నిజంగా తర్వాత సోలార్ ప్లేట్లు ఏం చేస్తారు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఉన్నదానే బెటర్ అనుకుందాం. అది తీసుకొచ్చి దేనికి ఇస్తున్నారు? మిగతాది దాంట్లో ఆయనే చెప్పారు, సుందర్ పిచ్చై గారు. గూగుల్ మోడీ మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడాడు, ఆధారమే రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏమైనా చెప్పాడు ఒక్క మాట? ఆయన లోకేష్ గారి గురించి కానీ ఏమన్నా ఒక మాట మాట్లాడారు సుందర్ పిచ్చై గారు? కాదు కదా. ఇవాళ 10 బిలియన్స్ మేము అక్కడ పెడతామని చెప్పి ఒకసారి ప్రకటించాడు ఇండియాలో. ఎప్పుడో ప్రకటించాడు ఆయన. మీరు నెట్లో కూడా చూడండి. మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ప్రకటించాడు. అది వాళ్ళ అదానితో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా లేదని మోడీ గారు చెప్పాలి. అదాని గారు అందరూ ఒకటే కదా. ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన 1.5 కోటి ఉద్యోగాలు పోయి మేము బాధపడుతుంటే ఎలాగంటే 10 లక్షల నుంచి 15 లక్షల మంది ఇక్కడ యువత, దమ్మున్న యువత కులగజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతి పిచ్చి అంటకట్టకుండా ప్రయత్నిస్తాను చూసారు. దాని నుంచి బయటకు వస్తారు డెఫినెట్గా కొంతమంది. మిగతా అందరూ ఉంటారు. వాళ్ళు కనుక పరిశ్రమలు పెడితే 15 లక్షలు తల ఒక 10 మందికి కనుక ఉద్యోగాలు ఇస్తే 1.5 కోటి మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది. ప్రతి ఊళ్ళోనూ తన దమ్మున్న యువతరం తన ఊరికి ప్రతిష్ఠ తీసుకొస్తాడు, తన పెంచిన కుటుంబానికి ప్రతిష్ఠ తీసుకొస్తాడు. అంతేగాని మార్వాడి గారి ఫ్యాక్టరీలో చేరానని, మార్వాడి గారి యొక్క గుజరాతీ గారి ఫ్యాక్టరీలో చేరానని అందులో 100 ఉద్యోగాల కోసం గుమస్తా కింద లేకపోతే వాచ్మెన్ కింద అని చెప్తారండి వీళ్ళు. నేను అడుగుతాను, ఆత్మగౌరవంతో నిలబడి తను 100 మందికి గుజరాతీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, మా గుజరాతీ వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టాలి, గుజరాతీ వెళ్ళి సెంటర్ ఏర్పాటు చేయాలి, అవసరమైతే తను ఇక్కడ బలోపేతం చేసుకుని అది ఉండాలి. కానీ మొత్తం నాశనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రావుతున్న విభజన హామీలు నాశనం చేశారు, మనకు రాయితీలు నాశనం చేశారు. వీళ్ళు రాయితీలు దొబ్బేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఇవ్వాల్సిన రాయితీలు అయితే మన యువత వీళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, వీళ్ళు సేవారంగాన్ని చేసుకుంటారు, ప్రపంచంలో గొప్పగా తయారవుతారు కదా. వాళ్ళు మానేసి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల నుంచి రాయితీలు ఇవ్వటం అంటే ఇదో డేటా సెంటర్ సంతోషం. నేను అదే సమయం హైదరాబాద్ చెప్తాను. హైదరాబాద్లో గూగుల్ సెంటర్ ఉంది, 15,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2026 మార్చి నాటికి 3.3 మిలియన్ ఎస్ఎఫ్టీ 33 లక్షల చదరపు అడుగుల ఎస్ఎఫ్టీ తయారవుతుంది. అప్పుడు ఇంకో 18,000 మంది ఉద్యోగాలు వస్తాయి. అమెరికా తర్వాత అత్యధిక ఆ సెంటర్లో కాకుండా ప్రపంచంలోనే సింగిల్ సెంటర్లో పనిచేసే అత్యధిక ఎంప్లాయీస్ పనిచేసే సెంటర్గా హైదరాబాద్ మారబోతుంది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండి. దాని మీద మనం మాట్లాడుకోవాలి తప్పితే ఒక డేటా సెంటర్ అయితే ఏముంటుందండి, ఒక స్టోరేజ్ సెంటర్ అది. ఎస్, వై నాట్, మంచిది, పాజిటివ్ తీసుకుందాం. 5 గిగాబైట్స్ కావాలనుకుంటే 5,000 మెగావాట్లు కావాలి పవర్. దానికోసం అక్కడ రాయలసీమలో ఉన్న దాన్ని లైన్ వేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఈయన కోసం మిగతా వాళ్ళకి లాభం అనే పేరుతో 25-30 కోట్లు ఖర్చు పడుతుంది. ఇంకా గ్యాస్ కూడా మాకు భూగర్భం గ్యాస్ కూడా ఇచ్చేస్తారు గుమ్మా వ్యాపారులకి. ఏం జరగబోతుందండి రాష్ట్రంలో? వాణిజ్య రాష్ట్రంగా చేయబోతున్నారా? ప్రజలు ఆలోచించుకోవాలి. వచ్చిందాన్ని పాజిటివ్గా తీసుకుందాం, ఒక పాజిటివ్ ఎక్స్పెక్ట్లో. కానీ 1,80,000 బాధ్యత లోన్ కావద్దు. స్వప్నం ఉండేవాళ్ళు చెప్తున్నాను, లోన్ కావద్దు. ఒక మంచి సెంటర్స్, ఎందుకని సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆడు తీసుకొచ్చాడు, ఇటు పోగొట్టాడు, పిచ్చి మాటలు మాట్లాడడం కూడా చెప్తున్నాను. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 2,000 కోట్లు 3,000 కోట్ల లోపు ఉంది. 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా అంతే ఉంది. పెరిగిపోయి డామని పడిపోయింది ఏం లేదండి, అంతా బోగస్ కబుర్లు. 2024 ఆయన అధికారంలో దిగిపోయినప్పుడు కూడా 3,000 కోట్లు చిల్లర ఉంది బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, బీపీఓస్ కాకుండా. ఆ పక్కన ఒరిస్సా కంటే తక్కువ ఉంది. మిగతా అలా పక్కన తెలంగాణలో మీరు లెక్కేసుకుంటే 3 లక్షల కోట్లకి సంవత్సరం చేస్తుంది. పక్కన కర్ణాటకలో 5 లక్షల కోట్లు చేస్తుంది. తమిళనాడు కూడా డెవలప్ అయింది, మహారాష్ట్ర కూడా డెవలప్ అయింది. ఏంటండి పెద్ద సాఫ్ట్వేర్ నేను తీసుకొచ్చాను చెప్పారు. 11.5 ఏళ్ళ నుంచి ఉన్నారు ఈ పాలకులు ఇద్దరు. ఏం చేశారు? యువత ఏమో వలసోదరుగా ముద్ర వేసుకోవాలి. నేను అడిగింది ప్రశ్న, వాళ్ళకి బాధ కలిగిన వాస్తవం ఇది. దమ్ము ఉన్న యువత, కలేజ ఉన్న యువత అండే ఉండే వాళ్ళకంటే కులకు గచ్చి మత చిచ్చు రెచ్చగొడుతున్నారు. అదే మీరు ఇచ్చాడు వాళ్ళకి. దమ్ము ఉన్న యువత, కలేజ ఉన్న వాళ్ళకి అండ కొంచెం టెక్నికల్ నోహో, వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వండి, ఇన్సెంటివ్స్ ఇవ్వండి, రాయితీలు గుజరాత్కి గద్దలకు హక్కు లేకుండా తనిపోయింది ఇవ్వండి. దమ్ము ఉన్న యువత, కలేజ ఉన్న యువత నిలబడతారండి. తెలంగాణలో కూడా ఇవ్వండి వాళ్ళకి. రాయితీలు ఇవ్వకుండా మీరు నాశనం చేస్తా. 11 ఏళ్ళు కక్షాది మీరు తీర్చుకుంటా. అదాని గారికి మొహమ్మద్కి ఇచ్చాం, మీరు మిస్సైల్ సెంటర్ పెట్టాం, పెట్టుకోండి మిస్సైల్ సెంటర్. ఇక్కడ నా ఎక్కడ ఎందుకు తీసుకెళ్ళి గుజరాత్లో అహ్మదాబాద్ నడిబొట్టున ఒక మిస్సైల్ సెంటర్ పెట్టుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.